బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్థులు చేసే వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్ జేఎన్టీయూలో జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటు వేయడం మనందరి బాధ్యత, హక్కు అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి అండగా ఉండటం తన బాధ్యత అని తెలిపారు. పోలింగ్ రోజు ఇచ్చే సెలవును ఓటు హక్కు కోసం వాడుకోవాలన్నారు. Again, my appeal is, you all should be motivated, and the motivation should start from the college level for the first time voters, and the elders should be motivated to get their votes from home, and all the collectors and all the organizers from today, they have to work, and there should be a competition between the electoral officers who will vote maximum, whether they get 90% votes or 95% voting. So maximum number of voting. And I think sometimes only the advertisements are not helping us. I have not given a weapon in the hands of my citizens. Instead of weapon, I have given the vote. So that is the weapon. So that is the weapon which can fight against atrocities, which can fight against misrule. So you are the most powerful people in the democracy. Whether the politicians or not, the voters are the most powerful people in the democracy. Please exhibit the power and go and vote. If you want to access the candidates, please know about them. And I appeal the Election Commission to note the expenditures also. And the indirect means of influencing the voters also should be curtailed. And good people should contest. And good people should be elected. And good people should govern. So only the people get good governance, because the India is such a great country. It's a mother of democracy. And this mother should be safeguarded by great straightforward rules. And I'm really very happy. And if you vote for the proper person, definitely you will get a good MLA or MP, so that your constituency will be benefited. అసాధారణ శక్తిగా చేసేది ఓటు హక్కు అని గుర్తు చేశారు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం లైన్ లో ఉంటారు. అలాగే ఓటు కోసం కూడా లైన్ లో ఉండాలని యువతకు సూచించారు. అభ్యర్థులను పూర్తిగా విశ్లేషించి ఓటు వేయాలన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఆయనపై గవర్నర్ సీరియస్ అయ్యారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఎన్నికలను ప్రభావితం చేసే అభ్యర్థుల వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లను ఎవరూ ఒత్తిడి చేయొద్దన్నారు. ఓటు అనేది ప్రధాన ఆయుధమన్నారు. ప్రజాస్వామ్యం బతకాలి అంటే ఓటు వేయాలన్నారు. ఓటు అనే పుస్తకాన్ని గవర్నర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బరిలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి కమలాపూర్ రోడ్ షోలో మాట్లాడుతూ ఓటు వేసి జీవిస్తే జైత్రయాత్ర, గెలిపించకపోతే తమ కుటుంబ సభ్యుల శవయాత్ర అని సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రైట్ కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, చెప్పండి. సతీ, ఓటర్ల అవగాహన దినోత్సవం మొత్తంగా కూడా ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై వచ్చి అలాగే చాలా వరకు కూడా మేల్కొల్పేటువంటి వార్తలుగా ఇదంతా కూడా ఎన్నికల అభ్యర్థులు చేసే వ్యాఖ్యల సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు జేఎన్టీయూలో జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా ఓటు వేయడం మన అందరి బాధ్యత, అలాగే అది మన హక్కు అన్నట్టుగా మనం చెప్పగలిగారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అండగా ఉండటం తన బాధ్యత అని కూడా ఈ రోజు ఈ ఏదైతే జేఎన్టీలో ప్రోగ్రాం పైన తెలిపారు. ఇక పోలింగ్ నాడు ఇచ్చేటువంటి సెలవును ఓటు కోసం వాడుకోవాలన్నారు. కేవలం హాలిడే అన్నట్టుగా వాడుకొని పోలింగ్ శాతానికి పోతే ఓటింగ్ దూరం ఉండడం వల్ల ప్రజాస్వామ్యం అనేది దాంట్లో ఇబ్బందికరమైనటువంటి ముఖ్య రోజుగా దాన్ని పరిగణించాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్నా అదే రోజు ఓటు అనేది వాడుకుంటేనే సాధ్యమవుతున్నట్టుగా పూర్తిగా ఓటర్ల అవగాహన కార్యక్రమానికి అయితే తాము చెప్పుకొచ్చారు. ఇక సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కుని కూడా గుర్తు చేశారు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం లైన్ లో ఉంటారు, అలాగే ఓటు కోసం కూడా లైన్ లో ఉండాలని యువతకు ఈరోజు సూచించారు. అలాగే అభ్యర్థులను పూర్తిగా విశ్లేషించి ఓటు వేయాలన్నారు. ఇక ఏదైతే ఈ ఓటర్ హక్కు దీనిపైన విషయం మాట్లాడుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేరు కూడా పూర్తిగా పేరు ప్రస్తావించకుండానే
తాను గతంలో చేసినటువంటి వ్యాఖ్యల పైన గవర్నర్ సీరియస్ అయ్యారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తాను బహిరంగంగా చెప్పడం, ఇక ఆ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం, ఆ ఎన్నికలకు ప్రభావితం చేసే అంశంగా కొద్దిగా అది పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దీనిపైన చర్యలు కూడా తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ చర్యలు కూడా తీసుకోవాలి. ఓటర్లను ఎవరు ఒత్తిడి చేయొద్దన్నారు. ఓటు అనేది ప్రధాన ఆయుధం. అలాగే ప్రజాస్వామ్యం బతకాలంటే కూడా ఓటు వేయాలని చెప్పారు. ఓటు అనే పుస్తకాన్ని గవర్నర్ ఈ సందర్భంగా ఆవిష్కరిస్తూ ప్రజాస్వామ్యంలో నేటి నాయకులు చేస్తున్నటువంటి ఓటు కోసం చేస్తున్నటువంటి నానా విన్యాసాలు, అలాగే ప్రలోభాలు పూర్తిగా ఇవన్నిటిపైన కూడా అవగాహనలు పెంచుకోవాలి అనేటటువంటి విషయాలు ప్రస్తావిస్తూ, అలాగే ముఖ్యంగా ఈ ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన అయితే గవర్నర్ సీరియస్ గా ఉన్నారు ఇంకా అని కూడా తెలుస్తుంది. నేడు తాను తన పేరు నేరుగా ప్రస్తావించకుండా తాను ఆత్మహత్య చేసుకుంటాను అనేటువంటి వ్యాఖ్యలు ఏదైతే చేశారో దానిపైన అయితే గవర్నర్ సీరియస్ గా తీసుకున్నారు. దీనిపైన చర్యలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చూడాలి మరి నాడు కౌశిక్ రెడ్డి రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి తర్వాత ఆయన ఎన్నికల్లో గెలవడం జరిగింది. మరి దీనిపైన తర్వాత మరి ఇలాంటి చర్యలతో చూడాలని అవసరం కష్టంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.